పాకిస్తాన్ అంటే పాక్ అంటే అర్థం ఏంటంటే పరిశుద్ధమైన అని చెప్పాను. Right. అయితే అక్కడ నేనేమన్నాను పరిశుభ్రం దానికి తప్ప అన్ని ఉన్నాయి అంటున్నా. అయితే నేను ఒక భారతీయుడిగా నా దేశం గొప్పది, నేను ఇక్కడ పుట్టినందుకు, ఇక్కడ పెరుగుతున్నందుకు, ఇక్కడ నివసిస్తున్నందుకు నేను చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప డెమోక్రసీ కలిగినటువంటి లౌకిక దేశం మన భారతదేశం. ప్రపంచానికి బాగా లౌకికం కన్నా అందించిన జ్ఞాన సంపద ఇండియాలో ఉన్నది వేదం అంటా నేను. ఖచ్చితంగా డెమోక్రసీని పట్టుకొని వేలాడతారు సార్. రేపు పొద్దున బీజేపీ వచ్చిందంటే 400 సీట్లు పెరిగినాయంటే మొత్తం మార్చేస్తుంది కాన్స్టిట్యూషన్. అప్పుడు మీరు కాన్స్టిట్యూషన్ గౌరవిస్తారా? ఇండియా ఇచ్చినటువంటి వేదాన్ని గౌరవిస్తారా? వేదాల ప్రకారంగా నడుచుకుంటే మరి పాకిస్తాన్ సోదరులు అందరూ మేము పరిశుద్ధులం, పాకిస్తాన్కి అర్థమే పాక్ పరిశుద్ధులం, మా స్థానం పరిశుద్ధులు ఉండే స్థానం అంతా కలిసి పాకిస్తాన్కి రీచ్ అయిపోయాం, మేమందరు ఇక్కడ కలిసి ఉండాలనుకుంటున్నాం అనేది వాళ్ళ వాదన. దాని మీదనే ఏర్పడింది అని అంటారు. అందుకే హిందూ ముస్లిం విడిపోయారు అని చెప్తారు. మీ థియరీ ఏముంది? ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? చూడండి, అనివార్య పరిస్థితుల్లో ఎప్పుడైతే ఇండియా పాకిస్తాన్ విభజన చెందిందో అప్పుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఏం చెప్పారంటే, ఆయన చెప్పారు, మేము ఈ దేశంలో పుట్టాము, ఈ దేశంలోనే ఉంటామని దేశ విభజనను ఆయన తిరస్కరించారు. ఇక్కడ ఉన్న ముస్లింలను కూడా మోటివేట్ చేశారు. ఇక్కడ నేను మీరు తప్పుగా తీసుకోవద్దు దయచేసి. ముస్లిం సోదరులు అందరూ కలిసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, పాకిస్తాన్కి వెళ్ళిపోయిన ముస్లింలకి ఇండియాలో ఉన్న ముస్లింలకి ఏ రకమైన కనెక్షన్స్ కానీ కాంట్రడిక్షన్ కానీ నేను మాట్లాడట్లేదు. పరిశుద్ధులుగా ఉండి నివసించాలి అనుకొని పాకిస్తాన్ వాళ్ళు విడిపోయారు అనేది చరిత్ర. మిగిలిపోయిన వాళ్ళు పరిశుద్ధులు ఉండే అనే పేరే పెట్టుకున్నారు, వేరేది ఏదైనా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ఇండియా లాగానే ఏదైనా ఇంకోటి పెట్టుకోవాలి. పాకిస్తాన్ ఉండిపోయిన పాకిస్తాన్ ఒక విషయం పాకిస్తాన్ లో ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడమే మనకు అనవసరం అనమాట. ఎందుకంటే ఆ దేశము మన దేశం గురించి మనం మాట్లాడుకుందాం, మన భారతీయుల గురించి మనం మాట్లాడుకుందాం, మన సాంప్రదాయాల గురించి మాట్లాడుకుందాం. కానీ వేరే దేశం గురించి మనకెందుకండి? ఉదయం లేస్తే రాజకీయ నాయకులు పాకిస్తాన్ మీరు ముందు ఫస్ట్ బాధపడ్డారు, ఇండియా పాకిస్తాన్ విడిపోయిందనే బాధపడ్డారు. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు అడిగే దేశం నాకు వద్దు అని. అవును, మీరు అడిగితే నేను చెప్తున్నాను కదా. అది ఇప్పుడు దానికి సంబంధం ఏముంది? నేను భారతీయుడిగా నేను గర్విస్తున్నానని చెప్పాను. వాళ్ళు ఈ విషయం కూడా చెప్పాను. మీరు నేనేమంటున్నా, ఉండిపోయిన ఇప్పుడు పాకిస్తాన్లో పరిస్థితులు ఏంటి అన్నది దాని పక్కన పెట్టేస్తే, మన భారతదేశంలో సమస్యలు లేవా? మన భారతదేశం గురించి మనం మాట్లాడుకుందాం. భారతదేశంలో కాన్స్టిట్యూషన్ని గౌరవించిన మీరు వేదాలను గౌరవించలేదు అని అంటాను నేను. వేదాలను మీరు సరిగ్గా చదివారో, బాగా చదివారో, ఋగ్వేదంలో మాత్రం 4-5 శ్లోకాలు బాగా చెప్పేస్తారు. మిగతా శ్లోకాలు మీకు వచ్చో రాదో నాకు తెలియదు. 4 శ్లోకాలు చదివిన పండితులే లేరు. మీరు మాత్రం ఖురాన్ చదివే టైం ఎక్కడి నుంచి దొరికిందో నాకు తెలియదు. 4 వేదాలు మీరు ఎంత బాగా ఆయుష్ పట్టు పట్టారో నాకు తెలియదు. ఆ వాయు పట్టు నిజంగా మీరు పట్టుంటే నెక్స్ట్ డిబేట్కి మీరు వస్తారో లేదో నాకైతే డౌటే. ఇప్పుడు మీరే డైరెక్ట్గా స్టూడియోకి రండి అని నేను 3 months నుంచి కాల వేలబడ్డా మీరు రాలేదు, కానీ మీరు వచ్చారు, సంతోషం. బట్ నెక్స్ట్ డిబేట్కి మీరు వస్తారా రారా? ఇప్పుడు నెక్స్ట్ డిబేట్ వేదాల గురించి 4 ఉంటారు, 4 వేదాలు చదివిన పండితుడే లేడు సార్. ఇప్పుడు వినండి, ఒక చిన్న విషయం చెప్తాను. మీరు ఆహ్వానిస్తున్నారు, ఒక విషయం చెప్తాను మీకు నేను. ఎందుకంటే మీరు రావాలని కోరుకుంటున్నారు కదా మంచి ఉద్దేశంతో. మీ సంకల్పం ఏంటి, ఇంటెన్షన్ ఏంటి మీరు నన్ను పిలవడానికి? మీరు అల్లా అల్లా అని అంటున్నారు. అల్లా అనే పదమే తప్పు అని చెప్పి మీతో అనిపించాలనుకున్నా మీరు అనేసారు. నేను అనలేదు అలా, నేను అనలేదా? మీరు అర్థం చేసుకున్నారు. చెప్తారు కింద. లేదు చూడండి, ఇప్పుడు ఇది తమ్లైన్ ఎవరు పెట్టారు? ఇది మా ఛానల్ వాళ్ళు పెడతారు. ఎందుకు? ఎవరైనా పెట్టింది ఎవరు? ముస్లింలకు వేదాలు నేర్పిస్తున్నాడు, వీడి అసలు పేరు అని, వీడు అని చెప్పొచ్చా? రైట్, ఏదో ప్రేమ ఎక్కువైపోయింది అంటే ఇలాంటి ప్లాట్ఫామ్ పై నేను వచ్చేసి నేను మాట్లాడాలన్నా, నా టైంని వేస్ట్ చేసుకోవాలన్నా చెప్తున్నాను. అంటే కనీస దాన్ని ఏమంటారు, సంస్కారం లేదని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చూడండి, వీడి మతం ఏదో వీడికైతే పాపం ఆయన చెప్పలేదు, సంతోష్ ఘనపాటి గారు చెప్పలేదు. అంటే ఈ తమ్లైన్లు ఎందుకు పెట్టారు ఇట్లా? అంటే ఒక పాపులారిటీ కోసము, వ్యూస్ కోసం ఎంత దిగజారినటువంటి స్థాయికైనా వెళ్ళిపోతారా? అది తప్పు కదా అండి. రైట్, నేను ఇప్పుడు మీ నుంచి వకాలత్ పుచ్చుకుంటా. పక్క ఏంటండి వకాలత్? నేను పుచ్చుకొని చెప్తా. మీరు మనుషులు, నిమిత్త మాత్రులే, మీరు దేవుణ్ణి బోధించే అంత గొప్ప వాళ్ళని మీ ఫీలింగు, వేదాల్ని మొత్తం చదివినా అని మీ ఫీలింగ్, కానీ మీరు వేదాల్లో 10% కూడా చదవలేదనేది నా. సార్ నేను 10% చదవలేదు. ఇప్పుడు మీరు హిందూ కదా, ఒక విషయం చెప్పండి. మీరు హిందూ? అవును. మహేందర్? అవును. మీరు హిందూ కదా? నేను చెప్తున్నాను, అసలు హిందూ అవ్వడానికి ప్రాథమికంగా కావాల్సింది ఏందో చెప్పండి. హిందూగా కావడానికి
నేను మా పూర్వీకులకు పుడితే చాలు అంటున్నా నేను. ఓకే రైట్, మీరు మీ పూర్వీకులకు పుట్టి మీరెందుకు ముస్లిం అయ్యారు? సరే, మీరు ఒక విషయం చెప్తాను. మీ అమ్మ నాన్నకు తెలియదు, మీకు అంత ఏం తెలిసిపోయింది? సనాతన ధర్మంపై నేను ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మరి మీరు సనాతన ధర్మంలో ఎక్కడున్నారు? సనాతన ధర్మం మీద ఇప్పుడు సనాతన ధర్మానికి అర్థమే అల్లాహ్ అని చెప్పేశారు మీరు. వేదాల ప్రకారంగా దేవుడు ఒక్కడే నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా దేవుని గుణగాలు నేను నమ్ముతున్నాను. వేదాల ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నమ్ముతున్నాను. కాబట్టి నేను నిజమైనటువంటి చాలా ప్రేమతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నా. ఒక విషయం, సనాతన ధర్మాన్ని మీరు ఫాలో అవుతున్నారు అనుకుంటే చక్కగా బొట్టు పెట్టుకోండి. సనాతన ధర్మం టోపీ పెట్టుకోమని చెప్పలేదు. మీరు వక్రీకరిస్తున్నారు. మీరు ఒక హిందూ ముస్లిం లో నటిస్తున్నారు. అంటే మీరు నా టోపీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను మీ బొట్టు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనము మన ధర్మాలను ఆచరిస్తే సరిపోతుంది. రైట్, అర్థమైంది? ఒక విషయం సతమతం అయిపోతున్నారు సిరాజ్ గారు అని చెప్తున్నా. ఏ పక్షపాతిగా మీరు లించుంటున్నారో నాకు చెప్పండి. ఒక విషయం ఏంటంటే, నేను నిలబడితే అన్ని మతాల వారు వస్తారు, అన్ని పక్షాల పక్కన సిరాజ్ గారు లించుంటున్నారా లేదా? సూటి సమాధానం. ఖచ్చితంగా. రైట్, జై శ్రీరామ్ అనండి. నేను చెప్పాను కదా, జై శ్రీరామ్ అనండి. చెప్పాను, చెప్పాను. మీరు అన్నారు మీరు ఒకళ్ళ అబద్ధ ప్రవక్త, ఒప్పుకోండి. ఎవరు? సూటి ప్రశ్న. మీరు ఒక విషయం అడుగుతాను మహేందర్ గారు, ఒక విషయం అడుగుతాను. గాయత్రి మంత్రం చదవండి మీరు. నేను గాయత్రి మంత్రం తెలుసా? గాయత్రి మంత్రం తెలుసు. మీలాంటి మోసగాళ్ళు ఏం చేశారు? నా చరిత్రను తిరగరాశారు. నా వేదమే నా పాఠ్య పుస్తకాల్లో లేకపోతే నేను ఎలా చదువుతాను చెప్పండి? నెహ్రూ గారు ఆ రోజు దేశాన్ని విభజించినప్పుడు దాంట్లో ఔరంగజేబ్ గురించి రాస్తాడు, గజ్నీ మొహమ్మద్ గురించి రాస్తాడు. నా వేదం గురించి ఎక్కడుంది? ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు? నా పూర్వీకులు రాశారు. అట్లా నెహ్రూ గారు చేసిన రాజ్యాంగం అది. మాకు తెలుసది. అదే మా బాధ. మీలాంటి వాళ్ళు సగం ఉండి మీరు అందరి పక్షాన ఉంటానని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్ చెప్పలేరు, జై శ్రీరామ్ చెప్పలేరు, మీరు అల్లానే ఒక దేవుడు అని చెప్పలేరు. ఇంకా మీరు ఏం చెప్పగలరో చెప్పండి. సూటి ప్రశ్న. ఇక నో మజాక్. మానవులందరూ ఒకే జంట సంతానం అని చెప్తున్నాను చాలా గర్వంగా. మానవులందరూ ఒకే జంట సంతానం. మానవులందరినీ పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే. చాలా ధైర్యంగా, చాలా గర్వంగా నేను ఈ విషయాన్ని స్టేజ్ల మీద చెప్తున్నా. అంతకంటే గొప్ప ఇప్పుడు ఏ దేవుడు అని చెప్తారు? ఇప్పుడు నన్ను గాయత్రి మంత్రం అన్నారు. నేను గాయత్రి మంత్రం చదవకపోతే బొట్టు దుడి చేయాలా? అది అర్థం కాదండి. దాని అర్థం మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో దాని సమాధానంగా అదే. ఇప్పుడు మా పిల్లలందరికీ అస్తిత్వం నేర్పించాలని ఇందాక మీరు అన్నారు. సిగ్నేచర్ స్టూడియోస్, వేదాలు, గొడవలు, పాస్టర్లు, పండితులు కాదు. మీరు ఏదైతే జై శ్రీరామ్ అనలేకపోయారో అదే ప్రాబ్లం. నేను మీకు మేము అల్లాహు అక్బర్ అంటాం, మా ప్రాబ్లం లేదు. మాతో ఎవరికి ప్రాబ్లం లేదు. ప్రైజ్ ద లార్డ్ అంటాం, ప్రాబ్లం లేదు. మీతోనే ప్రాబ్లం సిరాజ్ గారు. జై చంద్రబాబు, జై జగన్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే తప్పేముందండి? జై శ్రీరామ్ 3 సార్లు అదే అనండి. ఇప్పుడు సార్ నేను ఖాళీగా కూర్చుంటా, మీరు 3 సార్లు జై శ్రీరామ్ అనండి. మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పను, మీరు చెప్పిస్తున్నారు కాబట్టి నేను చెప్పను. దాని అర్థం మీరు చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోవట్లేదు దాన్ని.